హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మనం బొప్పనకాయతో హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పపయాకి తొక్క తీసేయాలండి. తొక్క తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ లోపల వైట్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసేసుకోవాలి. తీసేసుకొని బాగా తురుముకోవాలి. సన్నగా తురుముకున్నది అయితే ఇలా ఉంటుందండి మనకి. నెక్స్ట్ కుక్కర్లో అయితే నెయ్యి వేసేస్తున్నాను. కుక్కర్ వేడెక్కాక నెయ్యి వేసినాను. ఈ నెయ్యి మేము ఇంట్లో చేసుకున్నదండి. ఫ్రెష్గా పూసగా చాలా బాగుంటుంది. నెయ్యి వేడెక్కాక మనం ముందుగా చాప్ చేసుకున్న బాదాం అవి ఉన్నాయి కదా, నేను ముందే చాప్ చేసుకొని పెట్టేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ బాదాం వేసుకుంటున్నాను. బాదాం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం రెడ్గా ఫ్రై అయితే ఏంటంటే బాగుంటుందండి, టేస్ట్ క్రిస్పీగా ఉంటుంది కదా. నెక్స్ట్ కాజు కూడా వేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ రెండు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకున్నది ఏంటంటే మనకి క్రిస్పీగా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత అయితే నేను బొప్పనకాయ తురుము వేసేస్తున్నాను. తురుము వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇది పచ్చి వాసన అది ఉండకుండా అలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఉంచుకోవాలి సిమ్లోనే. దీని తర్వాత ఇందులోకి ఇంకొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి. ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇంకొంచెం సేపు వేయించాను. పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలండి, లేదంటే బాగుండదు. పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటేనే మనకు ఆ టేస్ట్ అది కూడా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. సిమ్లోనే కలుపుకుంటే అడుగంటకుండా మాడిపోకుండా బాగుంటుంది. ఇక్కడైతే బాగా వేగిపోయిందండి. వేగిపోయాక నేను షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. షుగర్ వేసేసుకుని బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్నాక అందులోకి అయితే వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. షుగర్ అది వేసుకున్నాం కదా, వాటర్ అయితే బాగా రిలీజ్ అవుతున్నది. ఇప్పుడు ఆ బొప్పనకాయ ఇదంతా కూడా వాటర్లోనే మనకి కుక్ అయిపోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మనం విడిగా వాటర్ అది వేసుకుంటే అంత రుచి ఉండదండి. ఆ రిలీజ్ అయిన వాటర్లోనే అది బాగా కుక్ అయిపోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉడుకుతున్నదో కదా, ఆ వాటర్ అంతా చూసారా ఎలా ఇంకా రిలీజ్ అవుతున్నదో. ఆ వాటర్లోనే కుక్ అయిపోవాలి. బాగా కుక్ అయిపోయాక నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్ అలానే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం మిల్క్ మేడ్ వేసుకుంటున్నానండి. నేను 3 to 4 స్పూన్స్ వేసుకున్నాను అంతే. మీకు నచ్చితే మీరు మొత్తం మిల్క్ మేడ్ తోటే చేసుకోవచ్చు, లేదన్నా మొత్తం షుగర్తో అయినా చేసుకోవచ్చు. కొంచెం మిల్క్ మేడ్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదే మనం పాలతో కూడా చేస్తారండి, బట్ నేను ఇక్కడైతే ఓన్లీ వాటర్ తోటే చేశాను. పాలతో చేసింది మనకి ఎక్కువ నిల్వ ఉండదు, అందుకు నేను ఓన్లీ వాటర్ తోటే చేశాను. ఈసారి ఆ రెసిపీ కూడా చూపిస్తాను. అండ్ లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. అంతే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.